హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమా టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను ఈరోజు మీకు వాట్ ఆర్ ద కీ డిఫరెన్స్ బిట్వీన్ ఐఐటి, ట్రిపుల్ ఐటీ అండ్ ఎన్ఐటి గురించి చెప్తాను. అంటే డిఫరెన్సెస్ ఏంటి ఐఐటికి, ఎన్ఐటికి, ట్రిపుల్ ఐటీకి, దాని గురించి చెప్తాను. ఫస్ట్ వచ్చేటప్పటికి ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు. అట్లాగే ఎన్ఐటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు. ట్రిపుల్ ఐటీ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇక్కడ ట్రిపుల్ ఐటీలో యాక్చువల్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే గవర్నమెంట్ ఫండెడ్ది. అట్లాగే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటారు ట్రిపుల్ ఐటీలో, అది ప్రైవేట్ ఫండెడ్ అనమాట. ఇవి 2 టైప్స్ ఉంటాయి ట్రిపుల్ ఐటీకి వచ్చేటప్పటికి. ప్రైవేట్ది ఉంటుంది, అట్లాగే గవర్నమెంట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐఐటిలో యాక్చువల్గా హెవీ గవర్నమెంట్ ఫండింగ్ ఉంటుంది. అంటే చాలా పెద్ద క్యాంపసెస్ ఉంటాయి, గవర్నమెంట్ ఫండింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట ఐఐటికి వచ్చేటప్పటికి. అట్లాగే ఎన్ఐటికి వచ్చేటప్పటికి మోడరేట్ గవర్నమెంట్ ఫండింగ్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఫండ్ చేస్తుంది, కానీ ఐఐటికి చేసినంత ఎక్కువగా చేయదు. యాక్చువల్గా ఏంటి అంటే ఎన్ఐటీస్ అంటే ఇది వరకు స్టేట్కి ఒకటి ఆర్ఈసీ కాలేజెస్ అని ఉండేవి, వాటిని కన్వర్ట్ చేసి ఎన్ఐటి కింద చేశారనమాట. అవి ఎన్ఐటీస్. ట్రిపుల్ ఐటీస్ అంటే మోడరేట్ గవర్నమెంట్ ఫండింగ్ ఉంటుంది దీనికి కూడా. ఇది ట్రిపుల్ ఐటీ అనేది యాక్చువల్గా 2014లో స్టార్ట్ అయింది. ట్రిపుల్ ఐటీస్ వచ్చేటప్పటికి ఇది కూడా గవర్నమెంట్ ఫండింగ్ కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో ప్రైవేట్ ఫండింగ్ కూడా ఉంటాయి ట్రిపుల్ ఐటీకి వచ్చేటప్పటికి. యాక్చువల్గా ఐఐటికి వచ్చేటప్పటికి వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసేది ఏంటంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అండ్ ఆల్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్. మొత్తం ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేస్తారు, అన్ని ఇంజనీరింగ్ ఫీల్డ్స్ మీద కాన్సన్ట్రేట్ ఉంటుందన్నమాట ఐఐటికి వచ్చేటప్పటికి. అట్లాగే ఎన్ఐటికి వచ్చేటప్పుడు కూడా అంతే, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అండ్ ఆల్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అట్లాగే ట్రిపుల్ ఐటీ వచ్చేటప్పటికి రేజర్ షార్ప్ ఫోకస్ ఆన్ ఐటీ, ఓన్లీ ఐటీకి ఎక్కువ ఫోకస్ ఉంటుంది ట్రిపుల్ ఐటీకి వచ్చేటప్పటికి. అంటే సిఎస్సి, ఐటీ, ఈసీఈ బ్రాంచెస్ మ్యాక్సిమం ఉంటాయి, అన్ని బ్రాంచెస్ ఉంటాయి, కానీ ఎక్కువ ఫోకస్ ఐటీకి బేస్ ఉంటుందన్నమాట ట్రిపుల్ ఐటీకి వచ్చేటప్పటికి. జనరల్ పర్సెప్షన్లో చెప్పాలి అంటే ఫస్ట్ ఐఐటీస్ ఉంటాయి, తర్వాత ఎన్ఐటీస్, తర్వాత ట్రిపుల్ ఐటీస్. యాక్చువల్గా ఐఐటీస్ వచ్చేటప్పటికి 23 ఐఐటీస్ ఉన్నాయి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో. అట్లాగే 31 ఎన్ఐటీస్ ఉన్నాయి అండ్ 4 గవర్నమెంట్ ఓన్డ్ ట్రిపుల్ ఐటీస్. ట్రిపుల్ ఐటీస్ వచ్చేటప్పటికి 4 ఉన్నాయి గవర్నమెంట్వి, మిగతావి ప్రైవేట్ అనమాట. అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటారు, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటారు, అవి ప్రైవేట్ అనమాట. ఐఐటి యూస్ జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్. ఐఐటీస్ ఏం చేస్తాయి అంటే జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ యూస్ చేసుకుని ఇస్తాయి ఐఐటీలో సీట్ కావాలంటే. అదే ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్కి వచ్చేటప్పటికి జేఈ మెయిన్స్ ర్యాంక్ బేస్ చేసుకుని అడ్మిషన్స్ ఇస్తాయి. ఇది డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి కౌన్సిలింగ్కి వచ్చేటప్పటికి 3 ఆటలకి ఐఐటి, ఎన్ఐటి అండ్ ట్రిపుల్ ఐటీకి వచ్చేటప్పటికి ఒకటే కౌన్సిలింగ్, జాయింట్ కౌన్సిలింగే ఉంటుంది, అన్నిటికీ కలిపి ఒకటే కౌన్సిలింగ్. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ఎన్ఐటీస్కి వచ్చేటప్పటికి మనకి స్టేట్లో ఏ స్టేట్ వాళ్ళకి స్టేట్ కోటా ఉంటుంది అనమాట. సెపరేట్గా 50% స్టేట్ కోటా ఉంటుంది ఎన్ఐటీస్కి వచ్చేటప్పటికి. అట్లాగే ఐఐటీస్కి, ట్రిపుల్ ఐటీస్కి అట్లా ఉండదు స్టేట్ కోటా ఏమి, ఎన్ఐటీస్కి మాత్రం స్టేట్ కోటా ఉంటుంది. కంపారిటివ్లీ చూస్తే ఐఐటీకి వచ్చేటప్పటికి చాలా వెరీ లార్జ్ క్యాంపస్ ఉంటుంది, అట్లా ఎన్ఐటీస్కి వచ్చేటప్పటికి తర్వాత లార్జ్ క్యాంపస్ ఉంటుంది. ట్రిపుల్ ఐటీస్కి వచ్చేటప్పుడు కంపారిటివ్లీ ఐఐటీస్, ఎన్ఐటీకి అంటే చిన్నగా ఉంటుంది క్యాంపస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐఐటీస్లో కానీ, ఎన్ఐటీస్లో కానీ, ట్రిపుల్ ఐటీస్లో కానీ రావాలంటే వాళ్ళు చాలా హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్కి మాత్రమే వస్తుంది. అంటే చాలా టాలెంటెడ్ స్టూడెంట్స్ వాళ్ళు, ఎందుకంటే అంత హార్డ్ వర్క్ చేసి తెచ్చుకున్న వాళ్ళు అనమాట. జేఈ అడ్వాన్స్డ్ కానీ, మెయిన్స్లో కానీ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇందులో సీట్ వస్తుంది, కనుక వాళ్ళ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్. అది కూడా మెరిట్ బేస్లోనే ఇస్తారు ఇందులో అడ్మిషన్స్, ఐఐటీస్కి కానీ, ఎన్ఐటీస్కి కానీ, ట్రిపుల్ ఐటీస్కి కానీ. మెయిన్గా ఐఐటీస్కి వచ్చేటప్పటికి ఐఐటీస్ ఆర్ ద మోస్ట్ ప్రెస్టీజియస్, ఆఫరింగ్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ డిసిప్లిన్స్ విత్ ఎ స్ట్రాంగ్ ఎంఫసిస్ ఆన్ రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ హై అకాడమిక్ స్టాండర్డ్స్. Admission is highly competitive through JEE Advanced and IITs have excellent placement records and global alumni networks.
నెక్స్ట్ వచ్చేటప్పటికి IIIT స్పెషలైజ్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్, ప్రొవైడింగ్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ విత్ ఎ ఫోకస్ ఆన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ AI అండ్ సైబర్ సెక్యూరిటీ. Admissions are through JEE Mains and top IIITs have strong placements in the tech sector. IIITs వచ్చేటప్పటికి ఎక్కువ వాళ్ళు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అంటే AI, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కూడా మంచి ఫోకస్ ఉంటుంది అందులో. అట్లాగే అడ్మిషన్స్ ఇవి JEE మెయిన్స్ బేస్ చేసుకుని ఇస్తారు. అలాగే IIITస్కి వచ్చేటప్పటికి కూడా స్ట్రాంగ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి టెక్ సెక్టార్లో, అంటే టెక్నాలజీ సైడ్కి. NITs offer diverse engineering programs maintaining a balance between theoretical and practical knowledge. Admissions are also through JEE Mains and top NITs have good placements and solid regional reputation. NITస్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే స్టేట్ కోటా ఉంటుంది NITస్కి. అట్లాగే ఏ స్టేట్కి ఆ స్టేట్ కోటా ఉంటుంది, ఎందుకంటే ఈచ్ స్టేట్లో ఒక NIT కంపల్సరీ ఉంటుంది, అందుకని వాళ్ళకి ఆ స్టేట్ కోటా ఉంటుంది. అట్లాగే అవి ఏంటి అంటే థియరిటికల్కి ప్రాక్టికల్ నాలెడ్జ్కి సంబంధించి బ్యాలెన్స్ చేస్తారనమాట. అట్లాగే అడ్మిషన్స్ వచ్చేటప్పటికి JEE మెయిన్స్ బేస్ చేసుకుని ఇస్తారు. అట్లాగే NITస్లో కూడా టాప్ NITస్లో కూడా మంచి ప్లేస్మెంట్స్ ఉంటుంది. ఇది IIIT, IIT అండ్ NITకి డిఫరెన్సెస్. ఫీజు విషయానికి వచ్చేటప్పటికి IITs కంపారిటివ్లీ NITస్ కంటే ఎక్కువ ఉంటుంది ఫీజు. అట్లాగే IIITs కూడా గవర్నమెంట్ ఫండెడ్ అయితే NITస్ కంటే తక్కువ ఉంటుంది, కానీ ప్రైవేట్ ఫండెడ్ అయితే అంటే పబ్లిక్ ప్రైవేట్ అయితే కనుక ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ IITs అండ్ NITస్ కంటే కనుక చూడండి. ద ఫీ స్ట్రక్చర్ అండ్ స్కాలర్షిప్ వేరీ అక్రాస్ దీస్ ఇన్స్టిట్యూషన్స్. IITs జనరల్లీ హ్యావ్ హయ్యర్ ఫీజ్ బట్ ఆల్సో ఆఫర్ సబ్స్టాన్షియల్ ఫైనాన్షియల్ ఎయిడ్ అండ్ స్కాలర్షిప్. NITs have moderate fees with good scholarship opportunities, especially for reserved categories. IIITs have varying fee structures, with some private IIITs being more expensive. Overall, each institution type has its strengths, and the best choice depends on a student's specific interest and career aspirations. కంపారిటివ్లీ IIT ఫీజు ఎక్కువ ఉంటుంది NITs కంటే IIIT ఫీజు కొంచెం తక్కువ ఉంటుంది. ఏది గవర్నమెంట్ ఫండెడ్ అయితే. అదే ప్రైవేట్ ఫండెడ్ అయితే IIITసే రెండిట్ల కంటే IIT, NITs కంటే కూడా ఎక్కువ ఉంటుంది ప్రైవేట్ IIITs అయితే కనుక. ఇది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ IIT, NIT అండ్ IIITs. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్